ప్రతిష్టాత్మక వేములవాడకు ఇంతవరకు ఏ ప్రధాని రాలేదని వేములవాడ రాజన్నను దర్శించుకున్న ఒకే ఒక్క ప్రధాని మోదీ అని బండి సంజయ్ కొనియాడారు. అందరిలా మోడీకి ఆస్తిపాస్తులు లేవని, ఆయనకు కుట్రలు కుతంత్రాలు తెలియవని అన్నారు. మోడీ బ్యాంక్ బ్యాలెన్స్ కేవలం 5 లక్షలు మాత్రమేనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని పదవి వద్దనుకుంటే మోడీ జబ్బకు సంచి వేసుకుని వెళ్లిపోయే రిషి అని అన్నారు. మా మోడీ మేడ్ ఇన్ భారత్ అని మాజీ కాంగ్రెస్ అధ్యక్షురాలిది ఏ దేశమో చెప్పాలన్నారు. మోడీ పక్కా లోకల్, 6 అడుగుల బుల్లెట్ అని ప్రశంసించారు. ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः करविकरणाय नमः बलविकरणाय नमः बलाय नमः बलप्रमथनाय नमः स्वरबोधमनाय नमः मनोन्मनाय नमः ज्ञानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणोऽधिपति ब्रह्म सादृश्यम् लोकाः समस्ताः మోడీ గారన్న తెలుసు కదా మీ అందరికీ, మహానుభావుని చరిత్ర తెలుసు కదా మీ అందరికీ. చాలా మంది వ్యక్తిగతంగా దూషించే ప్రయత్నం చేస్తున్నారన్న, మరి పర్సనల్ క్యారెక్టర్ డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారన్న. నేను అడుగుతున్నా, మోడీ గారికి ఆస్తిపాస్తులు లేవన్నా, ఆస్తిపాస్తులు లేవన్నా, కుట్రలు కుతంత్రాలు తెలియదన్నా, కేవలము 5 లక్షల రూపాయల బ్యాంకు బ్యాలెన్స్ మాత్రమే అన్నా. ఈ పదవి వద్దనుకుంటే ఇలా పదవిని పక్క పెట్టి బయటికి వస్తే జబ్బకు సంచేసి మాత్రమే బయటికి వచ్చేటువంటి ఒక మహా ఋషి మన నరేంద్ర మోడీ అన్న. కాంగ్రెస్ దద్దమ్మలారా, నా నరేంద్ర మోడీ మీద పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసే కాంగ్రెస్ చోటలారా, దద్దమ్మలారా, నా నరేంద్ర మోడీ మొండి మొలోడు కాదన్నా. నా నరేంద్ర మోడీ ఈ దేశాన్ని సర్వనాశనం చేసి అవినీతి పాలనతో, కుటుంబ పాలనతో, అవినీతి అక్రమాలతో ఈ దేశాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ పార్టీని మెడలు వంచి బయటికి పంపించిన జగన్మోహన్ నా నరేంద్ర మోడీ అన్న. ఈ దేశంలో 370 ఆర్టికల్ రద్దు చేసి ఏక్ దేశ్ పే దో విధాన్, దో ప్రధాన్, దో నిషాన్ నహీ చలేగా అని చెప్పి నా శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదానాన్ని వృధా పోనీయకుండా 370 ఆర్టికల్ రద్దు చేసిన జగన్మోహన్ నా నరేంద్ర మోడీ అన్న. అరే, ముస్లిం మహిళల మనోబలం కాపాడుతూ ముస్లిం మహిళల బతుకులు బాగుపడాలని చెప్పి 3 తలాక్ ను రద్దు చేసిన జగన్మోహన్ నా నరేంద్ర మోడీ అన్న. 500 సంవత్సరాలుగా ఈ దేశంలోని హిందువులు ఎదురు చూస్తున్నటువంటి రామ జన్మభూమిలో నా రాముల వారి మందిరాన్ని నిర్మించి స్వహస్తాలతో ప్రాణ ప్రతిష్ఠ కార్యం చేసినటువంటి జగన్మోహన్ నా నరేంద్ర మోడీ అన్న. ఈ దేశంలో పేద ప్రజలకు వ్యాక్సిన్ ఇచ్చిన నరేంద్ర మోడీ అన్న జగన్మోహన్ అన్న. ఈ దేశంలో పేదలకు ఇల్లు కట్టించిన జగన్మోహన్ నా నరేంద్ర మోడీ అన్న. ఈ దేశంలో పేద ప్రజలకు అన్ని సదుపాయాలు, అనేక సంక్షేమ పథకాలు ఇచ్చిన జగన్మోహన్ నా నరేంద్ర మోడీ అన్న. నా నరేంద్ర మోడీ మేడ్ ఇన్ భారత్. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ ఎలియాస్ సోనియా మైనో, మీ నాయకుడు రాహుల్ గాంధీ ఎలియాస్ రాహుల్ విన్సీ ఏ దేశానికి సంబంధించిన వ్యక్తులో చెప్పు. నా పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి సంబంధించిన పార్టీ. నీ పార్టీ కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ కు సంబంధించిన పార్టీ. నా నరేంద్ర మోడీ పక్కా లోకల్. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాజం చెప్పాలి, ఎస్, భారత్ లో పుట్టి పెరిగి ఈ భారతదేశం కోసం సర్వస్వం త్యాగం చేయడానికి సిద్ధమైన వ్యక్తి కనుకనే
ప్రపంచ దేశాలు ది బాస్ గా గుర్తిస్తున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. ఇవన్నీ చూసిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలి. ఈ దేశం రక్షింపబడాలంటే, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే, ఈ దేశంలో పేద ప్రజల బతుకులు బాగుపడాలంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సిందే, అయ్యి తీరాల్సిందే అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ సిద్ధమై మెజార్టీ స్థానాలను భారతీయ జనతా పార్టీకి ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ విధంగా వివరిస్తారో ఒక్కసారి ఆలోచించండి. ఏ సమస్య లేని, ఏ అర్థం పర్థం లేని గాడిది గుడ్డును తీసుకొచ్చి ఏ విధంగా వివరిస్తారో ఒక్కసారి ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ గుర్తు తెలుసా అన్న మీకు? అరే మేము ఎన్నికల ప్రచారం చేస్తున్నాం, మా ప్రియతమైన నరేంద్ర మోడీ గారు ఇచ్చారు, మన గుర్తు ఇది, మా సిస్టమ్, మా సంస్కారం, మా పద్ధతి. ఇలా కాంగ్రెస్ పార్టీ భస్మాసురాస్త్రాన్ని తీసుకొస్తలేదన్నా. ఏమి తీసుకొస్తుంది? గాడిది గుడ్డు వాళ్ళ గుర్తుని తీసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇలా గాడిది గుడ్డు దేనికన్నా? నీ ప్రభుత్వమే పెద్ద గాడిది గుడ్డు. మీరు తెలంగాణ ప్రజలకు ఇచ్చింది గాడిది గుడ్డు. 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా తెలంగాణలో మహిళలకు ఇచ్చింది గాడిది గుడ్డు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతో మోసం చేసిన దొంగల బ్యాచ్ అన్న. 6 గ్యారెంటీతో మోసం చేసిన దొంగల బ్యాచ్ కాంగ్రెస్ పార్టీగా ఉన్నా, 6 బుల్లెట్ల నరేంద్ర మోడీ గారిగా ఉన్నా. ఒక్కసారి ఆలోచించండి.